రివ్యూ ఆఫ్ సంబాలా మూవీ నాకైతే నచ్చింది గైస్. సరే, ఇంతకీ స్టోరీ ఏంటి? ఒక దేవుని గుడిలో గంట గురించే స్టోరీ. మనలో కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, అసూయ వంటి కోరికలను అన్నీ వదిలి మనం గుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంటాం. అది దేని వలన? మనం గుడిలో గంట కొట్టడం భక్తిలో ఒక ప్రక్రియ అనుకుంటాం, కానీ అది మనలో లోని భావాలను శుద్ధి చేస్తుంది. ఇది మన పూర్వీకులు కనిపెట్టిన సౌండ్ థెరపీ. సైన్సా లేక శాస్త్రమా? ఏది గొప్పది అని అడిగితే సైన్సులో శాస్త్రం ఉంది, శాస్త్రంలో సైన్స్ ఉంది. ఇవి రెండూ వాస్తవానికి ప్రతిరూపాలు అని మూవీ చాలా అంటే చాలా బాగా చూపించారు. బీజిఎం బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా ఉన్న సెకండ్ హాఫ్ ఎంగేజ్గా ఉంటుంది. ఏఐ యూజ్ చేసిన బ్యాక్ స్టోరీ బాగుంది. అలాగే ఈ మూవీలో వాస్తు గురించి, ఎర సుసుముల నాడుల గురించి ఇది కూడా హైలైట్ చేశారు. 1980లో సంబాలా అనే విలేజ్లో ఒక ఉల్క వచ్చి పడుతుంది. అప్పటి నుంచి ఊర్లో కొన్ని మార్పులు, హత్యలు. అసలు ఏం జరుగుతుంది? ఆ ఉల్క ఏమిటి? ఇప్పుడే దేవుణ్ణి నమ్మని జియో సైంటిస్ట్ అయిన హీరో హాదివి సాయి కుమార్ గారు వచ్చి ఏం చేశారు అన్నది మూవీ చూసి తెలుసుకోండి గాయస్. ఓకే గాయస్, బాయ్ బాయ్.